విధి నిర్వహణలో మరణించిన పోలీసు వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి శుక్రవారం పాల్వంచకు వచ్చిన మంత్రి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని, హింసా మార్గాన్ని విడనాడాలని ఆయన అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి 2.17 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయబడుతుందని తెలిపారు. తొలుత శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, శాసన సభ్యులు మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్లు పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేహాండ్ కమాండర్ ఆపరేషన్ రాఘవేందర్ రెడ్డి, ఓఎస్డి దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డిఎస్పీ శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఆర్డీఓ వీణా, పోలీసు, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏడోద్దాం ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండద్దు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలు కంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు, చట్టం ఉంది, లా ఉంది, దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం. దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కేశవరావు గారు, జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతర ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి మొత్తం కుటుంబ పరంగా దాదాపు 2 కోట్ల
17 లక్షల రూపాయలు వివిధ పద్ధతుల ద్వారా ఒక 300 గజాల స్థలము వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అధికారికంగా వారికి నివాళులు అర్పించి వారిని ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటాము.